ఉండండి ఉండండి. దయచేసి పోలీస్ సిబ్బందితో మనవి, ముఖ్యమంత్రి గారికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మేము స్వాగతం పలుకుతా ఉన్నాము. సార్, మీ గురించి మా ఉత్సవ కమిటీ సభ్యులు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరితో గ్రూప్ ఫోటో దయచేసి తీసుకోవాలని మనవి చేస్తూ మరి ముఖ్యమంత్రి గారికి మీరు ఆశీర్వచనం స్టార్ట్ చేయండి. పూజ స్టార్ట్ చేయండి. కొంచెం జరు. ఓం అచత్ప్రార్థ ప్రమేదా సోజదార్తరగా తదవరణస్వజదాప్రాచద శ్రీయామృతస్వాయస్వారో మైదాశోభమానవహేతే రాజ్యాన్యంబసంబహోత సదమ్మచ్చదా సదన్నేర్గవాయస్వ ఓం యదవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః వసుదేవాయ నమః బ్రహ్మణాయ నమః ఓం నమః శ్రీకృష్ణాయ నమః ఉత్తమాయ నమః దామోదరాయ నమః సంకీర్తనాయ నమః వాసుదేవాయ నమః విద్యున్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ మోక్షాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః పాద్యం సమర్పయామి హస్తయోః సమర్పయామి జననోలగోత్రోద్భవస్స రేవంత్ రెడ్డి నామధేయస్స ధర్మదేవదేవస్స గీతారామదేవస్స సహగుణ కౌన్యస్ గోత్రోద్భవస్స సత్యనారాయణ రెడ్డి నామధేయస్స ధర్మదేవదేవస్స సార్ పాప పేరు ఆయు ఆరోగ్య శ్రాద్ధం నిర్మార్ద సాగుమానం క్షేమస్థైర్య ధైర్యవాయోరోగ్య శ్రాద్ధ కామ్యమోక్ష చతుర్వేద బలపురుషాసిద్ధార్థ శ్రీ మహాగణాధిపతి పూజాంతరిస్తే ఓం గణానాన్వా గణపతి హవామై కవిం కవీనాముపవస్రవస్తునా జ్యేష్ఠరాజం బ్రహ్మణ స్వదాన శృణ్మన్నవతివిశ్వేదత నమో రాధవతే నమో గణపతే నమ భువే నమస్తే హస్త లంబాధరాయ దంతాయ విఘ్ననాశనే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః ధ్యాయామి ధ్యానం దర్భయామి ఆవాహయామి ఆసం దర్భయామి పాదమాద్యం దర్భయామి హస్తాద్యం దర్భయామి ముఖే ఆదమ్య సమర్పయామి ఫలాదఘస్నాన చౌస్రే ప్రాస్మతి ప్రచోద స్థారామంజన్వగం ఫలాదఘాసనం దర్పయామి ఆదిమ్య సమర్పయామి ఓం భద్రంగరేణ్యావదేవాః భద్రం పశ్యేమాక్షభిరుద్రాః శ్రేరంగస్తునామే యసేమదూతముదాయః ఇంద్రారుద్రసవాః స్వస్తిరభూషా విసవేదాః స్వస్తి రక్షాష్టోరిచ్చనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతిః సన్నా మిత్రసమర్ణః సన్నా భవత్పర్యవా సన్న ఇంద్రో బృహస్పతిః సన్నా విశ్వక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయ త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అర్థం వదిష్యామి సత్యం వదిష్యామి తన్భావద తద్భక్తారోద అవధవాన్ అవధభక్తారో ఓం శాంతి శాంతి ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళ వేదాంత మూర్తే హంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళ మంగళం గణనాథాయ మంగళం హరసూనవే మంగళం విఘ్న ముఖ్యమంత్రి గారు ఆర్తిస్తున్నారు, అందరు తీసుకోవాలి. బోలో గజానంద మహారాజకి, బోల్ గజానంద మహారాజకి. లక్ష్మణ్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ కింది తీసుకోపోరు. ప్రవీణ్ అందరికి ఇచ్చేయండి, తీసుకోపోండి. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ అందరు దయచేసి ఆగండి. ఎవరు అటు తీసుకో అన్న సార్, దండం పెట్టు, డబ్బులు అందిస్తారు. అవును అడవుడు ఇప్పుడు దయచేసి అడావుడు చేయకండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాదండ మరి కట్టండి, దాన్ని కట్టండి అమ్మా. కట్టండి అది. నాగేష్, అజిత్ రెడ్డి గారు, అజిత్ అక్కడ ముందే కట్టి పెట్టొద్దా?
ముందే కట్టి పెట్టాలి కదా. గట్టి కట్టరా నాకే లాస్ట్ టైం కూడా కింద పడుతుంది. అక్కడి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో వారికి సన్మానం జరుగుతుంది. తర్వాత ముఖ్యమంత్రి గారు మీ అందరినీ వచ్చినటువంటి భక్తులు అశేషమైనటువంటి భక్తులని ఉద్దేశించి మాట్లాడతారు. సుమారు సార్ ఈరోజు 9వ రోజు 10వ రోజు అవుతుంటే సుమారు 70 లక్షల మంది రోజు 5-6 లక్షల మంది జనాలు రావడం అనేది ఖైరతాబాద్ లో వెలిసినటువంటి వినాయకుడిని దర్శించడానికి వచ్చారు. అది ప్రధానంగా మా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు జిహెచ్ఎంసీ కానీ పోలీస్ సిబ్బంది కానీ ఆర్ఎండ్బిఏ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మెట్రో వాటర్స్ కానీ మిగతా డిపార్ట్మెంట్లు అన్నీ కూడా పీడబ్ల్యూడీ కానీ వారు పోలీసు ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ పోలీసు 24/7 పనిచేసినటువంటి వారికి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వారు కూడా సహకరించడము వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఈ పవిత్రమైనటువంటి రోజుని పురస్కరించుకొని మరి అధికారులు ఎవరైతే మాకు సహకరించారో జిహెచ్ఎంసీ కానీ కలెక్టర్ హైదరాబాద్ కానీ ఆర్ఎండ్బి కానీ మా యొక్క ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఎప్పటికప్పుడు మాకు ఇక్కడ పర్యవేక్షిస్తూ జరిగినటువంటి ఏర్పాట్ల విషయంలో మాతో సంప్రదించి మాకు సహకరించినందుకు వారికి కూడా మా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారికి బల్మూరు వెంకట్ గారికి రోహన్ రెడ్డి గారికి మా యొక్క వేం నరేందర్ రెడ్డి అన్న గారికి అందరికీ కూడా పేరు పేరున ఉత్సవ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉత్సవ కమిటీ వాళ్ళు దయచేసి మీరు ఇక్కడ ఉండండి. ముఖ్యమంత్రి గారు అక్కడ వచ్చిన తర్వాత అందరితో గ్రూప్ ఫోటో తీసుకుంటారని మనవి